చాలామంది పూజా గదిలో ఎన్ని ఫోటోలు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. దీనికి నేను చాలా సందర్భాల్లో చాలా చోట్ల ప్రవచనాలు చెప్పడం జరిగింది. పూజా గదిలో ఉండవలసిన ఫోటోల్లో గణపతి ఒకటి ముఖ్యంగా మనకు ఉండాలి. రెండవది మీ కులదేవత ఫోటో ఉండాలి, మీ ఇంటి దేవుని ఫోటో ఉండాలి తప్పకుండా. అలాగే మీరు ప్రధానమైన దేవత అంటే మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు, ఏదో మేము బాలామంత్రం తీసుకున్నామండి, లేదా మేము షోడశి తీసుకున్నాం, మేము పంచదశి తీసుకున్నాం, మేము చండీ తీసుకున్నాం, లేకపోతే వారాహి తీసుకున్నాం, ఏదో ఇంకో మంత్రం తీసుకున్నాం అనుకున్న వాళ్ళు అమ్మవారి లలితాదేవి ఫోటో ఒకటి చక్కగా పెట్టుకుంటే అన్ని దేవతలకి యొక్క రూపం దానిలో ఉంటుంది. విష్ణు ఆరాధకులు విష్ణు యొక్క ఫోటో, శివ ఆరాధకులు శివుడి ఫోటో మధ్యలో పెట్టుకుని, మీ గురువుగారి ఫోటోను కూడా పక్కగా పెట్టుకుని, ఆ గురుస్మరణం గణపతి స్మరణం గురుస్మరణం ముఖ్య దేవతా పూజతో రోజు చక్కగా మీరు ఆ విధంగా దేవత ఆరాధన చేయటం అనేటువంటిది చాలా మంచిది. ఊరికి క్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా ఒక ఫోటో తీసుకొచ్చేది, ఇంటి నిండా దేవుడు మందిరం నుంచి నింపేసేది. తర్వాత ఈ గ్రహణం పట్టినప్పుడు తుడవాల్సి వచ్చేసరికి నా చావుకు వచ్చింది అనవసరంగా తెచ్చుకున్నాను ఇన్ని ఫోటోలు అని ఆ భగవంతుడిని మీరు ఈ విధంగా దూషించినట్టు పాపాన్ని మీరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. భగవంతుడిని మనం ఒక ఫోటోలో పెట్టుకున్న అన్ని అవతారాలు దాని నుంచే వచ్చాయి. అమ్మవారి నుంచి అన్ని అవతారాలు వచ్చినాయి. అంటే ఆ అమ్మవారి ఫోటో పెట్టుకుంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అంటే అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టదేవత లేకపోతే మీ కులదేవత ఇవి తప్పకుండా పెట్టుకోండి. అంతేగాని దేవతా మందిరాన్ని 100 ఫోటోలు నింపమాకండి. నింపి మళ్ళీ సేవ చేయలేక మళ్ళీ బాధగా అబ్బో చాలా అయిపోయింది తుడుచుకోలేకపోతున్నాం అని చెప్పి మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి కొన్నేమో ఎక్కడ మనకి చెట్లు కనిపిస్తే ఆ చెట్ల మొదట్లో పెట్టేసి వస్తూ ఉంటాం. అది రోడ్డు అయినా పర్వాలేదు, ఉమ్మేసినా పర్వాలేదు, ఏమైనా పర్వాలా, ఆ మాదిరిగా తయారవుతున్నాం మనం. దయచేసి హిందువులు ముఖ్యంగా ఇది గమనించండి. మీరు ఆ ఫోటోలని పెట్టేటప్పుడు ఏ ప్రదేశంలో పెడుతున్నామో ఆలోచన చేయండి. ఇంకొకరు ఉమ్మ వేసేటట్టుగా మనం చేయకూడదు పని. రావి చెట్టు కనిపిస్తే మొదట్లో పెట్టండి అన్నారని ఎక్కడ రావి చెట్టు అంటే రైల్వే స్టేషను, బస్ స్టేషను ఇక్కడ అక్కడ లేకుండా పెట్టేస్తున్నాం మనం. ఇలా చేయకూడదు. చక్కగా ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టాలి వాటిని, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. కొంతమంది పారే నీళ్ళల్లో వేయమన్నారని చెప్పేసి ఫోటోలు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో పడేస్తారు. దానివలన కూడా మీరు పాపం చేస్తున్నారు. ఎందుకంటే ఆ అద్దం పగిలి అక్కడున్న చేపలకు కోసుకునో మిగతా జీవులకు కోసుకునో ఆ పాపం మీకు వస్తుంది. మేకులు ఉంటాయి, అవి ఆహారం అనుకుని చూసి ఆ మేకు నోట్లో పట్టుకుంటే ఆ మేకుతో చచ్చిపోతాయి, తద్వారా మీకు పాపం. అందుకని ఇలా అద్దం ఉన్న ఫోటోలు ఈ చెక్కలు మేకులు అద్దాలన్నీ తీసి ఒక్క లోపల ఉన్న పేపర్తో ఉన్న దాన్ని మాత్రమే నీళ్ళల్లో వేయాలి. మిగతా అదంతా మీరు డస్ట్బిన్లో వేసినా తప్పులేదు. లేదా దాన్ని తగలబెట్టేయటం, ముఖ్యంగా ఈ చెక్కలన్నీ తీసేసిందని తగలబెట్టేసాడు. అంతేగాని మీరు దయచేసి ఆ విధంగా వేసి ఆ సముద్రంలోనో ఆ నీళ్ళల్లో నదుల్లోనో చెరువుల్లో ఉండే జీవులకి బాధలు పెట్టేటువంటి విషయం మాత్రం చేయవద్దు. మరికొందరు పూర్వ సుహాసినిలు ఇంట్లో పూజ చేయొచ్చా అని అడిగారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంట్లో నాన్నగారు ఉన్నారనుకోండి, అమ్మా నాన్నల్లో నాన్నగారు ఉన్నారు, బతికే ఉన్నారు, ఇద్దరు కూడా. నాన్నగారు పూజ చేయాలి. నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ ఇంటి పెద్ద కొడుకు పూజ చేయాలి. ఇంట్లో కోడలు కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరి ఇంట్లో ఉన్న దేవుడికి ఎవరు ఆహారం పెట్టాలి చెప్పండి? అక్కడ మా అత్తగారు పెడుతోంది, ఆవిడ అన్నీ పెట్టేస్తుంది, బొట్లు పెట్టేస్తుంది, అవి పెట్టేస్తుంది, ఇవి పెట్టేస్తుంది. చాలా నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళు చేస్తే ఏదో ఒక మనం ఒక ఇదిగా పెట్టుకునే వాళ్ళని కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి వాళ్ళని అలా మాట్లాడవద్దు. పూర్వ సుహాసిని పూజ చేయటం మూలకంగా మనకేదో సుహాసిని తత్వం తగ్గిపోతుందనో అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏ ఆడది కూడా తన మాంగళ్యం పోవాలని కోరుకోదు, తను ముందరగా వెళ్ళాలని. ఆడవాళ్ళు అదే చూడండి, హిందూ సంప్రదాయంలో ఎంతో గొప్ప సంప్రదాయం అంటే భర్త కంటే చిన్న వయసున్న అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందండి? దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మా వారి కంటే ముందరగా వెళ్ళిపోవాలి, సౌభాగ్య స్త్రీగా వెళ్ళిపోవాలని దండబడుతుంది. ఎంత నిస్వార్థంగా ఆవిడ అడుగుతుంది చెప్పండి. కాబట్టి పూర్వ సుహాసిని ఎవరూ పూజ చేయనప్పుడు దేవుడికి ఎవరో ఒకళ్ళు పూజ చేయాలి. కాబట్టి ఆవిడ చేయటం వలన తప్పు అయితే లేదు, చేసినంత వలన దాన్ని తప్పుగా మనం చూడక్కర్లేదు. కాబట్టి మనం చేయలేని పని ఆవిడ మన తరఫున చేస్తున్నారు. నా పిల్లవాడిని బాగా చూడమ్మా, నా కోడల్ని మంచిగా చూడమ్మా, నా మనవాడిని మనవరాల్ని మంచిగా చూడమ్మా అని భగవంతుడికి మన తరఫున పూజిస్తున్నారు. కానీ దాన్ని తప్పుగా అనుకోవాల్సిన ఎటువంటి అవసరము లేదు.